సార్ ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది, మన ఫ్యామిలీకి పంపిస్తే బాగుంటుంది. మన ఫ్యామిలీ ఏంట్రా, మన ఫ్యామిలీ పంచుడు పనికి బాగా ఎరా 10 ఉన్నాయా? 9 సార్. 9 ఉంటావేంట్రా, 10 ఉండాలి. సరిగ్గా లెక్కెట్టు. చూడండి సార్, 3 3 6 3 9 సార్. చేత కదా, ప్యాకేజింగ్ లో కూడా మోసాలే. హలో రేయ్, ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నాను, ఎల్లుండి వచ్చేస్తాను. షాప్ జాగ్రత్త, స్టాకులో కానీ లెక్కల్లో కానీ తేడా వచ్చిందనుకో మీకు పేలుద్ది. కౌంటర్లోంచి 5,000 తీసుకెళ్తున్నాను, లెక్క రాసుకో. అలాగే సార్. రేయ్ గిరిగా సార్, రేపు పొద్దున్న కరెక్ట్గా 9:30 షాపుకి ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తలేదనుకో ఈ నెల మీ 2 జీతాలు కట్టు. జలుబు మాత్ర ఇవ్వండి. జలుబు మాత్రం ఇక్కడ ఉండదా? జలుబు మాత్ర లేదా? జలుబు మాత్ర కూడా లేకుండా షాప్ ఎందుకు పెట్టావు? నా మందుల షాపు నా ఇష్టం, నువ్వు పోబే. అవసరం లేదు, వెళ్ళిపో. వెళ్ళిపో. ఒట్టిగా ఈ స్కాచ్ సంగతి నేను చెప్తా. రేయ్ ఇల్లరా, రాయలాగా ఇటు దగ్గర్రా రా. టైం ఎంత అయిందిరా? టైం ఎంత అయింది? యాబ్రా చదవా, 1 గంటకి రావటం. నీ జీతంలో 1000 రూపాయలు కట్టు. నీ దిక్కుని చూడు, చెప్పుకో. ఇలా ఆ చూపేంట్రా, కొడతావా? కొడతావా? రా కొట్టు. ఈ ప్లేట్ తీ, ప్లేట్. సార్ సార్ ఏంట్రా? నేను ఇంటికి వెళ్ళి వస్తాను సార్. ఆడొస్తే నువ్వు వెళ్ళిపోతావా? మీ ఇద్దరు ఏదో గూడు పుటానికి చేస్తున్నారు. అయ్యో అదేం లేదు సార్, 2 రోజులుగా మా చిన్నోడు కడుపు నొప్పి అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ తొందరగా వచ్చేయాలి సార్. రావాలి రావాలి, ఎక్కాలి ఎక్కాలి. హలో సార్, నేను హరిని. ఎరా హరిగా, ఇప్పుడు టైం ఎంత అయింది? సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఫోన్ చేశాను సార్. చెప్పి తగిలాడు. సార్ మీకు ఎప్పుడైనా మన షాప్ లో నుంచి మందులు మాయమవుతున్నట్టు కానీ లేకపోతే మన మందుల లెక్కల్లో తేడాలు వస్తున్నట్టు కానీ అనిపించిందా సార్? అవునరా, అనిపించింది. ఎందుకలా అడిగావు? ఎందుకంటే ఓ సంవత్సరం నుంచి ఎంత లేదన్నా నేను గిరన్నా కలిసి ఓ 1,00,000 రూపాయలు మందులు దొబ్బేసి ఉంటావురా బోసిడికే. హరిగా బోసిడికే. అరే నీ ముట్టి కింద నుంచి మందులు దొబ్బేస్తుంటే తెలియనోడివి నువ్వేమన్నారువిరా బోసిడికే? నీకు విషయం చెప్పనా, నువ్వు ఊరికెళ్ళావు కదా, అప్పుడు మీ ఇంట్లో కూడా కన్నం వేసాను. నువ్వు దాగే స్కాచిలో స్వయానా నేనే ఉచ్చ కూడా పోసాను రా. రేపు రారా, నీకుంటదిరా రేపు వస్తే. అసలు నేను రేపు వస్తే కదరా పొట్టి బోసిడికే. వెళ్ళిపోతున్నా, నా ఈక కూడా కనిపింది. నీ దిక్కున చోటు చెప్పు, గుండు బోసి కే 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 కే. చెప్తా.
సార్ డాక్టర్ గారి దగ్గర ఉన్నాను సార్. డాక్టర్ గారు కొంచెం లేట్ అయ్యి ఇప్పుడే వచ్చారు సార్. రే చెత్త నా కొడుకు. సార్ అర్ధరాత్రి డాక్టర్ ఏంట్రా? కొంచెం ఆలోచించుకుని అబద్ధం చెప్పరా. ఎన్నాళ్ళ నుంచి నా షాపులో పనిచేస్తూ నా ముడ్డి కింద నుంచి 1,00,000 రూపాయల మందులు కొట్టేస్తారా? 1,00,000 రూపాయల? అయ్యో నాకేం తెలుసు సార్. ఒరేయ్, నాకు మొత్తం హరిగాడి ఫోన్ లో లీక్ చేశాడు రా. మీరెక్కడికి పారిపోయినా పట్టుకుని మీ ఇద్దరు ముడ్లు రే బోస్టికే, రే బోస్టికే. అవును దొబ్బేశాం. 1,00,000 ఏమిట్రా? ఇంకెక్కువ దొబ్బేశాం. షాపులు ఎదురు తీస్తే జీతం కోసేస్తావా? నువ్వు జీతం కోసేస్తే మేము మందులు దొబ్బేలేమా? ఏం పీక్కుంటావో పీక్కోరా బోస్టికే. ఎదురా నీళ్ళు? అదే సార్. పదా. సార్ 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 చుట్టుపక్కల వాళ్ళు చూస్తే పరుగు పోతుంది సార్. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ చా, సార్. నీ బతుకు పరువు ఒకటి. పదా. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ 10 నిమిషాలు సార్. 10 నిమిషాలు సార్. సార్ 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 ప్లీజ్ సార్. సరే వెళ్ళు. 10 నిమిషాలు. థ్యాంక్స్ సార్. తమరెక్కడికి సార్? నువ్వు వెళ్ళి రాజా, బాబు మాతో ఉంటాడు. నన్ను కోటి రూపాయల గిరణ నమ్మలేమన్నా. నమ్మొచ్చు నమ్మొచ్చు నమ్మొచ్చు. వస్తాడు, నా కోసం వస్తాడు. రే అన్నా ఈ చెట్టు ఎప్పుడు నాటారంటావు? తెలియదన్నా. ఏం చెట్టు అంటావు? తెలియదు. సిగరెట్ ఉందా? లేదన్నా. పదలు తెచ్చుకుందాం. సరే నడురా. ఏమ్మా గిరి, బాగున్నావా? బాగున్నాను సార్. 5 లక్షలు దొబ్బేస్తే బాగోవటం ఏంటి? చాలా బాగుండుంటావు. 5 లక్షల? ఏ 5 లక్షలు సార్? అబ్బా భలే యాక్ట్ చేస్తున్నాడు సార్. జీ, సార్ మర్యాద మాట్లాడు సార్. బూతులేండి సార్. నీకు మర్యాద ఏంటి? సార్ కాదు సార్. ఒట్టు సార్. నాకేం తెలియదు సార్. ఏంట్రా ఒట్లు? సార్, సార్, అవును రే, నీతో పాటు ఓ జోకర్ గాడు ఉండాలి. ఏడాడు? నీ యబ్బ. చా, సారీ సార్, సారీ. వస్తుంది సార్. సారీ సార్. సార్ 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 ఎక్కుతున్నాను సార్. అన్నా జీబీ వెళ్ళిపోయిందిగా. బా సిగరెట్ తెచ్చుకుందాం పా. ఏ నడురా నడు. కొట్టదు సార్. మాకేం తెలియదు సార్. అమ్మా. ఒరేయ్ హరి నేను గిరి సార్. అంటే వీడు హరి అన్నమాట. ఒరేయ్, సార్ వీడు గిరి, ఆడు హరి. సార్ సార్ ఎన్కౌంటర్ చేసేమంటారా? చేద్దువు గనరా. ముందు 5 లక్షలు ఎక్కడున్నాయో చెప్పమను, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే సార్. డ్రామాలు చేయకుండా మర్యాదగా డబ్బిచ్చేస్తారా, లేకపోతే అరగంటకు రౌండ్ వేసేయమంటారా? నాకు అసలు వేరే పనేం లేదు రోయ్. సార్ నిజంగానే మాకేం తెలియదు సార్. సరే అలాగే కానివ్వండి. సిఏ గారు వీడొకడు పని పట్టలేదు. వాటర్ తీసురా. రే అసలు మీరు ఎవరింట్లో దొంగతనం చేస్తే తెలుసా? ఎవరింట్లో సార్? సిఏ గారి అయిపోయింది. అమ్మా. ఒరే ఎడ్నా కొడక, ఆ డబ్బులు ఇచ్చి పాడుతావు పో, లేకపోతే చంపి పాడుతావు సార్. తప్పదంటావా అన్న? 5 లక్షలన్నా ఎన్ని సంవత్సరాలు కష్టపడితే సంపాదిస్తా ఉన్నా. ఒరే లఫ్ట్గా వాడి బాలకం చూస్తుంటే చంపేదాకా కొట్టేలా ఉన్నాడు. చెప్పాడుగా నాకు వేరే పనే లేదని. ఇచ్చి పాడుతావు పో. ఇచ్చేస్తాను. ఇచ్చేస్తాను. మీరేం వరీ కాకండి సార్, ఇప్పుడే 3rd డిగ్రీ స్టార్ట్ చేస్తున్నాం. 1 గంటలో అంతా తెలిసిపోతుంది. ఓకే సార్, ఉంటా. ఇచ్చేస్తాను సార్. సార్ 3rd డిగ్రీ సార్, ఇచ్చేస్తాను సార్. డబ్బులు ఎక్కడ పెట్టావురా? గోవా. గోవానా? ఒరేయ్, సార్ దొబ్బేయటం రానప్పుడు ముడ్డు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. సార్ ఇప్పటి నుంచి గుంటూరులో ఏ దొంగతనం జరిగినా ముందు మీ ఇద్దరికి సార్ మీ ఓనర్ దగ్గర దొబ్బేసిన ఆడికి ఇచ్చేసి వెళ్ళి పనిలో జాయిన్ అవ్వండి. పోండి.
థ్యాంక్ యూ సార్. పోనే. థ్యాంక్ యూ సార్. సార్ సిఐ గారు అన్న ఇప్పుడు ఏం చేద్దాం అన్న? ఏం చేయడం ఏంటో ఎదురు పప్ప, ఊరు వదిలి పారిపోదాం. ఈ పోలీసు వాళ్ళు వదిలేసినా ఆ రౌడీలు మనల్ని వదిలిపెట్టరు. దొంగన కొడుకులు. ఒరేయ్, సార్ లేవా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో సార్, ఊర్లోకి వచ్చాను. ఎక్కడికి రమ్మంటారు? ఆ 5 లక్షలు పోయినాయి, దొరికినాయి కదా. మళ్ళీ పోయినాయి. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడే ఉన్నాయి కదరా. లేదే, నా దగ్గరే ఉన్నాయిగా. నీ దగ్గర ఉన్నాయి కదరా మగడా, నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర పోతేనే కదా నేను వెతికి పట్టుకున్నది. ఇప్పుడు అవి నా దగ్గరే ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి కాదు, చౌదరిపేట ఇంట్లో చౌదరిపేట ఇంట్లో అదేంటి అక్కడ ఎలా ఉన్నాయి? అక్కడ లేవు, పోయినాయి. అదే సార్, పోవాలంటే ఉండాలి కదా, లేకుండా ఎలా పోతాయి? నీకు మైండ్ దొబ్బిందా? ఈ వేరే 5 లక్షలు, అవి వేరే 5 లక్షలు. ఇక్కడ ఉన్నాయి పోయినాయి, అక్కడ ఉన్నాయి దొరికినాయి. అర్థమైందా? ఓ, అర్థమైనట్టే ఉంది కానీ ఆ. అర్థం కాలేదు సార్. ఆ? అయింది 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 సార్. రే, ఇంతకీ అయ్యిందా లేదా? అయిపోయింది అయిపోయింది. అర్థమైందండి. ఇంతకీ ఎలా పోయాయి సార్? అలాగే పోయింది. అలా పోయినాయి, దొరికినాయి కదా. పొరి ఎర్రి ఈ కూడా అలాగే పోయినాయి. ఓ, ఓకే ఓకే, అర్థమైంది. మీరు ఫోన్ పెట్టండి, నేను చూసుకుంటా. ఒరేయ్, సార్ ఆగండి రా. సార్ ఏ కజ్జరా, ఆగండి రా. ఆగండి. ఏ మిమ్మల్ని ఆగండి రా. ఏంట్రా నాకు విషయం చెప్పు. మనం ఇప్పుడు ఎందుకు పరిగెడుతున్నాం? 5 లక్షలు తొప్పేశాం కదరా, పరిగెచ్చు. అవును లేదు. అమ్మో, ఇది ఏంటే హలో ఏమండి? చెప్పించావు, నాకు వినపడుతుంది. ఆ గిరిగాడు హరిగాడు గుంటూరులోనే ఉన్నారండి. మార్కెట్లో పోలీసులు తడుతుంటే చూశాను. ఆ? మీరు వెంటనే వచ్చేయండి. అలాగా, వస్తున్నా. ఆ 5 లక్షలు ఇచ్చేసాం కదన్నా. నీకు ఇచ్చేసావరా, నాలుగు ఉన్నాయి కదా. ఇదిగో, ఓయ్ నీవేంటి? చంపేస్తా నా కొడుకులారా, ఆగండి. ఆగండి. పోలీసులు ఏంట్రా ఎక్కడికి వెళ్ళి వదలట్లేదు? అన్నా ఊరికే ఉరికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. బాస్కు ఫోన్ చేస్తాం. నీవేంటన్నా? అవి అన్నా నీవేంటి అంటున్నా? ఇదిగో, నీవేంటన్నా? అరే వల్ల అయితే ఆగురు రాబోయ్. సార్ నా వల్ల కాదు సార్. నా వల్ల కూడా కాదు, నోరు మూసిన బదరా. సరే సార్. వాళ్ళు అడిగే డబ్బు గురించి నాకు తెలీదు. వీళ్ళు అడిగే 5 లక్షలు వీళ్ళకి ఆల్రెడీ ఇచ్చాను. నన్ను అడిగితే 7 దొరికిపోవడమే కరెక్ట్. నేను ఇటు వెళ్ళిపోతున్నాను, తర్వాత నీ ఇష్టం. ఇంతకీ నీవేంటన్నా? సార్ మాకోసమే కదా సార్ వస్తున్నాం. అరెస్ట్ చేసుకోండి సార్, ఏం పర్వాలేదు. సార్ వచ్చేస్తాను సార్. స్టేషన్